నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. సార్ నేను ఈ మధ్య బాగా బరువు తగ్గిపోతున్నాను. అసలు ఎంత తిన్నా కానీ నేను బరువు పెరగట్లేదు. చాలా వీక్‌గా అనిపిస్తోంది. రాత్రి నిద్రలో నా వీర్యం పడిపోతోంది. ఈ వీర్యం పడిపోవడం వల్ల నా బలం కోల్పోతున్నాను. నా శరీరంలో ఉండే ప్రోటీన్స్ మొత్తం పోతున్నాయి అన్న ఒక కంప్లెయింట్‌తో వస్తుంటారు. దాన్ని మనం సైంటిఫిక్ టర్మ్స్‌లో ధాత్ సిండ్రోమ్ అంటాం. ధాత్ అంటే హిందీలో ధాతువుని అంటే సిమెన్‌ని ధాతువు అని అంటారన్నమాట. సో ఇలా వీర్యం పడిపోవడం అనేది సహజమేనా? ఇది వల్ల ప్రమాదం ఉందా? అని ప్రతి పేషెంట్ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రలో వీర్యం పడిపోవడం అనేది ఒక సామాన్యమైన ప్రక్రియ. ఎప్పుడైతే హస్తప్రయోగం చేయకుండా చాలా కాలం ఉంటారో, వారు చాలా కాలం సెక్స్ చేయకుండా ఉంటారో, లోపల ఉత్పత్తి అయ్యే సిమెన్ బయటికి రావడం సహజమే. అది నిద్రలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మన ప్రమేయం లేకుండా. సో అది ప్రమాదం కాదు. బట్ ఈ పేషెంట్స్ ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే, ఈ వీర్యం పోవడాన్ని వాళ్ళ బలం మొత్తం పోవడంగా, వాళ్ళ శరీరంలో ఉండే బలవర్ధకమైన పదార్థాలు మొత్తం వెళ్ళిపోతున్నట్టుగా, ప్రోటీన్స్ మొత్తం వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తిండి మానేస్తారు. దాని తర్వాత తింటున్నా కానీ సరిగ్గా కాన్సంట్రేషన్ తినరు. దానివల్ల వాళ్ళు బాగా బక్కగా అయిపోవడం, ఎంత తిన్నా, ఏం ఎక్సర్సైజ్ చేసినా బలం రావట్లేదు, కండలు రావట్లేదు ఫీల్ అయిపోతుంటారు. ఈ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ తినమని చెప్పాలి. అండ్ ఇది ఒక నార్మల్ ప్రక్రియ అని చెప్పి కౌన్సిల్ చేయాలి. బట్ అట్ ది సేమ్ టైం ఎంత కౌన్సిల్ చేసినప్పుడు కొంతమందికి మెడికేషన్స్, ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమీ లేవన్న మన విషయాన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని కౌన్సిల్ చేసి మెడిసిన్స్ సరిపోతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.